తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,500లకు పైచిలుకు రైస్ మిల్లులున్నాయి. ఈ మధ్య కాలంలో పారాబైట్ రైస్ మిల్లు, రైస్ మిల్లులకు సంబంధించి సీఎంఆర్ కస్టమ్డ్ మిల్లింగ్ రైస్‌ని ఆహ్, సరైనటువంటి సమయంలో ఇవ్వలేదని చర్యలకు ఉపక్రమించింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే 800 వరకి రైస్ మిల్లులున్నాయి. ఇటు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా. దీనికి సంబంధించి పలువురికి నోటీసులు జారీ చేసింది. పెద్దపల్లిలో ఓ నలుగురిని రిమాండ్‌కి తరలించింది. వారి దగ్గర నుంచి బకాయిలు ఖచ్చితంగా వసూలు చేస్తామని అధికారులు, పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కరీంనగర్ జిల్లా శంకరపట్నం ప్రాంతానికి సంబంధించి స్వప్న అనేటువంటి రైస్ మిల్లు ఓనర్ ఆహ్, ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటీసులకి ఆవేదనతో గిల్టీగా ఫీల్ అయ్యి బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే వీరి యొక్క సమస్యలేంది? ఎందుకు వీళ్ళు దోషులుగా ఉన్నారు? మనతో మాట్లాడడానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరావు గారు ఉన్నారు. అలాగే సుధాకర్ రావు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. సో, ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మీరు ఏంటి అసలు మీ దగ్గర ఉన్న సమస్య ఏంటి? రైస్ మిల్లు అనంగానే బాయిల్డ్ రైసు ప్లస్ రైస్ దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సీఎంఆర్ కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ను చెల్లించట్లేదు. ఇప్పుడు మాకు డబ్బులే కావాలి, రైస్ వద్దు అంటున్నారు. ఏంటి అసలు ఎందుకు మీరు చెల్లించలేకపోయినారు? సీఎంఆర్కి సంబంధించి మీకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? కరీంనగర్ కొత్త జిల్లాలో 220 రైస్ మిల్లు ఉన్నాయి ఇప్పుడు. అందులో 80 రైస్ మిల్లు బాయిలు, మిగతావి రైస్ మిల్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రైస్ మిల్లులలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మధ్యనే సోదరి 6/3/2026 రోజున మన తణుకు స్వప్న గారు మరణించడం చాలా మాకు దిగ్భ్రాంతికి గురి చేసి అయింది. వారి కుటుంబం ప్రభుత్వం ఏమైనా నోటీసులు జారీ చేసిందా? లేకుంటే డబ్బులు చెల్లించాలని ఏమన్నా ఒత్తిడి తీసుకొచ్చిందా? ఎందుకు మరణించింది? వారు దగ్గరికి అంటే పంచనామా చేసినట్టుగా తెలిసింది మనకు. పంచనామా తెలిస్తే వేరే జిల్లాలో కొంత ఇబ్బందిగా కనపడి ఇక నాకు ఏమన్నా అవుతుంది కావచ్చని భయాంతో వారు చనిపోయినట్టుగా మేము కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు. కాబట్టి మా అందరం ఒక్కసారి షాక్కు గురైనాం. అందరం నిన్న మా అందరం మీటింగ్ పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏమంటారు అధికారులు? ఈ ఘటన తర్వాత మీరందరూ కూడా నాయకులు, మీ అంతా సభ్యులందరూ పోయి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం తెలిపారు. మీకు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ఏ విధమైన సమాధానం ఇచ్చారు? గౌరవ కలెక్టర్ గారు ఏమన్నారంటే శనివారం నాడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. వారు ఈ జిల్లా సమస్యలు అయితే ఇక్కడ మీ రాష్ట్ర సమస్యలు కూడా మేము ఒకటి చేస్తాను. మా రాష్ట్ర నాయకులు పెద్దలు ప్రభాకర్ రావు గారు, సుధాకర్ రావు గారు, మిగతా అందరం ఉంటిమి. అందరితోటి మాట్లాడి వారు ఏమన్నారంటే మీకు ఒక కమిటీ చూసి దాని ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పిండ్రు. ముఖ్యంగా మాకేంటంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ 100% చెల్లించడానికి అందరూ రెడీగా ఉన్నారు. 25%, 25% పెనాల్టీ, 12% ఇంట్రెస్ట్, ఈ రెండింటిని రద్దు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని గౌరవ కలెక్టర్ గారు వినతి పత్రంతో మేము కోరడం జరిగింది. అంటే వాళ్ళు 25% మీరు ఎంత శాతానికి కుదింపు చేయాలని అన్నారు? వారు ఎట్లా ఒప్పుకున్నారు? మేము మొత్తమే తీసేయమని అన్నాము. ఎందుకంటే గతంలో కూడా మాకు కమిషనర్ గారు అన్నప్పుడు ఏం చేసిందంటే బియ్యానికి బియ్యం పెట్టండి, బియ్యం రేటు వాళ్ళు ఉన్నప్పుడుకుని ఇప్పటికి చాలా తేడా ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ రేటు ఇంట్రెస్ట్ కింద సరిపోతుంది. మనకు కూడా సంస్థ బాగుంటేనే, సివిల్ సప్లై సంస్థ బాగుంటే అందరం బాగుంటాం అనే ఉద్దేశంగా మేము ఏమంటున్నామంటే గతం 4 వాయిదాలు ఇవ్వమని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కరీంనగర్ గారు కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆల్రెడీ, అసోసియేషన్ లెటర్ ఇచ్చి. ఈ 4 ఇచ్చుకుంటూ ఇట్లా చేస్తే కొంత అయితే అని గౌరవ పొన్న ప్రభాకర్ గారిని కూడా పలుమార్లు కలవడం జరిగింది. వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఏందో క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, అదన్నారు. కానీ ఇక పై లెవెల్లో మాకు జరిగింది తెలియదు. కానీ మా అప్పీల్ అయితే చాలా లెటర్లు ఉన్నాయి మా దగ్గర, మేము పంపినాము. ఇట్లా కొంతమంది గతంలో కూడా మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, అకౌంట్ సభలో గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ కాపీ కూడా మేము పెట్టి మేము లెటర్ పంపినాము. కానీ అక్కడ మరి రాష్ట్రంలో రాలేదు. మరి మన మంత్రి గారు అయితే ప్రభాకర్ గారు చాలాసార్లు ప్రయత్నం చేశారు. రైస్ మిల్లుని తీసుకొని నేను కానీ, సుధాకర్ రావు గారని, ప్రభాకర్ రావు గారని అందరం రిప్రజెంట్ చేసినాం. కాకపోతే మా పని కాలేదు. గౌరవ కలెక్టర్ గారు అయితే స్పందించారు. వారు శనివారం నాడైతే మమ్మల్ని అందరూ పిలుస్తా అని చెప్పడం జరిగింది. మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? మాకేం లేదు,
మాకు 25% పెనాల్టీ రద్దు చేయాలి, 12% ఇంట్రెస్ట్ రద్దు చేయాలి, 4 విడతలుగా బియ్యం వాళ్ళకు 4 విడతలు ఇవ్వాలి. రెండవది అంటే మాకు వచ్చే ట్రాన్స్పోర్టు, డ్రైయేజ్, తర్వాత మిల్లింగ్ ఛార్జెస్, కస్టోడియన్ ఛార్జెస్ అన్నీ ఇవ్వాలి అని కూడా మేము అందరం చేసినాము. నిన్న మేము చాలామంది మిల్లర్లు బాధతోటి ఉండిమి. మళ్ళా మా అసోసియేషన్ తరఫున కూడా రేపు అందరి పెద్దలను కలిసి సురేష్ గారి ఫ్యామిలీని మాకు తోచిన సహాయం చేయాలని మేము అందరం అనుకున్నాము. రేపు అందరం కూడా సురేష్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ మేము సంతాపం లెక్క ప్రకటిస్తామని మా అసోసియేషన్ తరఫున అనుకున్నాం. మొత్తం మీద రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించి అంతమంది సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రధానంగా విజిలెన్స్ రైడ్స్ అయ్యాయి. గతంలో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అధికారులు మూవ్ అవుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 4 రిమాండ్ చేశారు. పలువురి మీద కేసులు అయ్యాయి. దాదాపు కరీంనగర్లో సైతం పలువురి పైన కేసులు అయ్యాయి. దీనిలో ఒకరు బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొంతమంది దోషులు ఉంటే ఉండొచ్చు, అందరినీ ఒక ఘటన కట్టద్దు అనేటువంటి అభిప్రాయంతో వీరు అధికారులను కలిశారు, నాయకులను కలిశారు. మరింత సమాచారం మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి కార్యదర్శి గారు ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా ఏ విధమైన సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే రైస్ మిల్ అనగానే ఈ మధ్యకాలంలో సిఎంఆర్ సంబంధించినటువంటి బియ్యం సరఫరా చేయట్లేదు, మీరు అమ్ముకున్నారు బయట, అత్యధిక లాభాలు పొందుతున్నారు అని చెప్పి ఆరోపణలు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఏం చూస్తారు, ఎట్లా చెప్తారు? మొట్టమొదటిగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వాస్తవంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. దాన్ని అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయిందంటే తిరిగి తేలేము, డబ్బులు పోయినంటే ఏదో విధంగా కష్టపడి సంపాదించుకోవచ్చు. మేము ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఏ సొమ్ము కూడా చెల్లించకుండా ఉండాలని మేము ఎన్నడూ కూడా చెప్పట్లేదు, మా సభ్యులకు కూడా చెప్పట్లేదు. మేము సంఘ శ్రేయస్సు కోరి, రైస్ మిల్లర్ శ్రేయస్సు కోరి ఏదో ఒకటి 100కి 1, 2 వర వ్యాపారం చేయలేకనో, వాళ్ళ కొద్దిగా అనుభవం లేకనో నష్టపోయి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మన దగ్గర పంట ఎంత వస్తుంది, మన దగ్గర మిల్లింగ్ కెపాసిటీ ఎంత ఉన్నది, మరి వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అని చూడకుండా మరి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి విరుద్ధ పంట వస్తున్నది రాష్ట్రంలో. ఇంకా అత్యధిక పంట మొన్న ఖరీఫ్లో కూడా 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. మరి హైజెస్ట్ సేకరించినప్పుడు మరి మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీ 3500 రైస్ మిల్స్కి ఇలా 500 రైస్ మిల్స్ డిపార్ట్లో పెట్టారు. ఇంకొక 1000 రైస్ మిల్స్ వీళ్ళు మన బ్యాంక్ గ్యారంటీస్ అని చెప్పి ధాన్యం ఇవ్వట్లేదు. మరి 50% రైస్ మిల్స్ ఏమో తగ్గుతున్నది, ప్రొడక్షన్ తీసేటి ఏమో తగ్గుతున్నాయి, పంటనేమో పెరుగుతున్నది. సరే, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది? రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో దానికి కూడా మమ్మల్ని సహకరించమన్నారు. మేము కూడా సహకరించుకుంటూ మరి రైతు బాగున్నప్పుడు మరి రైస్ ఇండస్ట్రీ కూడా బాగుండాలి కదా. మరి రైతు పండించిన పంటని మనం ప్రాసెస్ చేస్తేనే మనం ఆహారంగా స్వీకరిస్తాం. కాబట్టి రైస్ మిల్ల సమస్యలను కూడా పట్టించుకోకుండా మా సమస్యలను పక్కకు పెట్టి కేవలం రైతులకు ఉన్నటువంటి ఆ నెల రోజుల ఇబ్బందులు, క్రాప్ వచ్చినప్పుడు ఉన్న ఇబ్బంది మీద మా మీద ప్రెషర్ చేసి మాకు శక్తికి మించి, సపోజ్ నేను ఒక 50 కిలోలు మోచేది ఉంటే నా మీద కింటల్నర వజన వేస్తే నేను ఎట్లా మోయగలుగుతా చంద్రశేఖర్ గారు చెప్పండి. ఆ పరిస్థితి ఏమైంది అంటే చిన్న మిల్లర్లు కూడా వాళ్ళు కొత్తగా మిల్లు కట్టుకున్నారు, ఏదో కస్టమ్ మిల్లింగ్ చేసుకుందాం బతుకుదామని అనుకున్నారు, ప్రభుత్వం నుంచి రూపాయి వస్తుంది అనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమైందంటే అకాల వర్షాల వల్ల కొంత పంట డ్యామేజ్ కావడము, మిల్లు కెపాసిటీ కన్నా ఎక్కువ కూడా ధాన్యాలు దించడము, ప్రభుత్వం ఏంటంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం కొద్దీ కూడా రైస్ మిల్లర్ దగ్గర ఉంటే అక్కడ బోధులేని మా మీద నమ్మకం దించినప్పటికీ సకాలంలో ఈ బియ్యాన్ని సేకరించకపోవడం, సరి అయినటువంటి గోడౌన్లు ఇవ్వకపోవడం, తర్వాత ఇది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అనుసంధానమైనటువంటి సమస్య. ధాన్యం కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, బియ్యం తీసుకుంటున్నది ఎఫ్సిఐ సెంట్రల్ గవర్నమెంట్. మన సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఐకేపీ ద్వారా కొంటున్నారు. ఎఫ్సిఐ ద్వారా బియ్యం వాళ్ళు తీసుకుంటారు. కానీ నాణ్యతా ప్రమాణం అనేది ఎఫ్సిఐ నాణ్యత ప్రమాణాలు సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటాయి. మేము కూడా అవి ఫాలో కావాలి, ప్యాడీలో కూడా ఫాలో కావాలి. కాకపోతే ఏంటంటే లోకల్ ఉన్నటువంటి రైతులు రోడ్డు ఎక్కుతారు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి నష్టం కావద్దు, పంట వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎటువంటి తడిచినా కానీ కొన్ని సందర్భాల్లో మమ్మల్ని సహకరించమంటారు. మేము కూడా నాయకులం అందరం కూడా నిజంగా రైతు బాగుంటేనే మన ఇండస్ట్రీ బాగుంటుంది, ప్రజలం బాగుంటాం, మనం కూడా నడుస్తాం. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇండస్ట్రీ పెట్టినాం. ఇండస్ట్రీ బాగుందంటే రైతు అనేట వాళ్ళు ప్యాడీ పండియాలంటే వాళ్ళ ఇబ్బందిని కూడా మనం కొంచెం షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశం కొద్దీ మేము కూడా దించుకోవడం జరిగింది. దించుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ గతంలో మనకు 84-85 ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు అకాల వర్షాలు పడి ఆంధ్ర మన దగ్గర కూడా మొత్తం తుఫానులు కొట్టకపోతే అప్పుడున్నటువంటి సెంట్రల్ ఉన్నటువంటి గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది. రిలాక్సేషన్ అంటే సపోజ్ ఇవాళ 16% బ్రోకెన్ ఉంటే అప్పుడు 25% బ్రోకెన్ వరకు ఇచ్చింది. ఆ టైం డ్యామేజ్ డిస్కార్డ్ 6% ఉంటే 12% వరకు ఇచ్చారు. పాలిష్ కూడా 11% ఉంటే 14 ఎక్సీడ్ అయినా తీసుకున్నారు. అటువంటి రిలాక్సేషన్ కేంద్రం నుంచి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని మేము కోరుతున్నాము. అదేవిధంగా కేంద్రం కూడా చూడాలి. మరి ఇన్ని పేపర్ మీ ద్వారా, పత్రిక ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వర్షాలు, తుఫాను, మొన్న క్రాప్ వచ్చే ముందు కూడా ఎంతో తుఫాను వచ్చి కొట్టుకుపోవడం జరిగింది. గౌరవ మంత్రి వారు కూడా హుస్నాబాద్లో
కొట్టకపోతే కూడా ఆ ధాన్యాన్ని కూడా చిగురుమాడు గిరుమాడు మేము వారు చెప్తే కూడా మేము దించుకోవడం జరిగింది, గౌరవించినాం. ఎందుకంటే రైతుకి ఇబ్బంది ఉండద్దు, మిల్లు కూడా నడవాలని చెప్పి చేసినప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో అవన్నీ తీసుకున్నప్పుడు మాకు క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ లేదు, ఎగ్జామ్షన్ ఇవ్వడం లేదు. అనవసరంగా రిజెక్షన్ చేస్తున్నారు. ఒక ఏసీకే గోడౌన్కి పోయి రిజెక్షన్ అయితే సుమారు ₹1,00,000 మేము నష్టపోవాల్సి వస్తుంది. లారీ ట్రాన్స్పోర్ట్ కానీ హమాలి కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రతి మీటింగ్లో మేము అధికారులకు చెప్తున్నాము, ప్రతి నాయకులకు చెప్తున్నాం, అందరికి చెప్తున్నాం. కానీ ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపుతలేరు. రైస్ మిల్లర్లు అంటే ఒక దొంగలు చిత్రీకరించి నిజంగా మానసికంగా ఎంతో ఆవేదన గురి చేస్తున్నామని. మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఇవాళ మేము ఇండస్ట్రీ నడపాలన్నా వదలాలన్నా ఏమర్థం. మా మీద కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డాయి. ఒక మిల్లులో ఎంతమంది వర్కర్స్ ఉంటారు పారాబాయిల్ రైస్ మిల్లో? పారాబాయిల్ రైస్ మిల్లో పెద్ద మిల్లులో దాదాపు 50 కుటుంబాలు, ఈజీగా 50 నుంచి 100 కుటుంబాలు వస్తాయి. డ్రైవర్స్ అనుకోండి, ఆపరేటర్స్ అనుకోండి, అమాలీస్ అనుకోండి, లారీ డ్రైవర్స్ అనుకోండి, సూపర్వైజర్స్ అనుకోండి, పార్ట్నర్స్ కూడా ఒక్కొక్క మిల్లు 5, 6, 10 మంది ఉంటారు. ఇండైరెక్ట్గా కూడా లారీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత మెకానిజం ఉంటుంది, మిల్ ట్రాన్స్పోర్టర్లు ఉంటారు. ఇండైరెక్ట్గా కూడా 100 కుటుంబాలు పెద్ద మిల్లో బతుకుతారు. చిన్న మిల్ల మీద 25 కుటుంబాలు ఇలా ఆధారపడి సుమారుగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు ఈ రైస్ ఇండస్ట్రీ మీద బతుకుతున్నటువంటి పరిస్థితి ఇది. ప్రభుత్వానికి కూడా తెలుసు. మళ్ళీ ఇంకా పోతూ ఏమవుతుందంటే ఇప్పుడు మేము ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇవ్వడానికి ప్రతి మిల్లర్ సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎప్పుడో సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు అప్పుడు భయం ఉండాలని చెప్పి 25% పెనాల్టీ అని నామమాత్రంగా పెట్టారు. దాన్ని ఇలా ఆచరణ రూపం తీసుకొచ్చి జీవో తీసుకొచ్చారు. 25% పెనాల్టీ ప్లస్ 12% ఇంట్రెస్ట్ అంటే మిల్లర్ ఎక్కడికి దిగలుగుతాడు? మరి మిల్లర్ది ఒక్కడే బాధ్యత కాదు కదా, ఆయనకు శక్తికి మించి ధాన్యం దించడం. దాని అధికారులు ఎప్పుడు పర్చూజ్ చేస్తున్నారు. మరి ఎఫ్సీ వాళ్ళు బియ్యం తీసుకొని మూలన మీరు అన్నట్టుగా ఇందాక అన్నారు, మేము అమ్ముకున్నాం, నిజమే. ఎప్పుడు అమ్ముకున్నాం? సరుకు ఖరాబ్ అయింది. అది మొత్తం ఇంత ఖరాబ్ అయినప్పుడు దాన్ని లిక్కర్ ఫ్యాక్టరీ, అది ఎందుకు పనికిరాదు. అది మా బియ్యంగా చేస్తే ఇదైతే లిక్కర్ ఫ్యాక్టరీకి ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఏం చేసి ఏదైనా గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తే ఆ మందం తోటి మిల్లర్ దగ్గరనో లేకపోతే ఉన్న ఎకరం జాగా అమ్మో కొని పెడదామని ఆలోచన కొద్దిగా చేసేది. కానీ దాన్ని అమ్ముకొని అయితే ఎక్కడ ఆస్తులు కొనలే ఏ మిల్లర్ కూడా. ఉన్నాయి ఎక్కడో నిజామాబాదు, సూర్యాపేట అక్కడ పెద్దలు చేసినటువంటి 100-200 కోట్లు చేసి వాళ్ళని శిక్షించడం మేము వదలట్లేము. వీళ్ళని కూడా వదిలిపెట్టమని కోరుతున్నాం. వాళ్ళ యొక్క వడ్డీలు ఇంట్రెస్ట్లు మాఫ్ చేసి, ఈ పెనాల్టీ మాఫ్ చేసి ఎట్లా రికవర్ చేయాలని చెప్పి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే ఈ యొక్క ప్రాణం పోతే తిరుగు రాదు. మరి వాళ్ళు ఎక్కడో సూర్యాపేట, ఎక్కడో పెద్దపిల్ల జరిగిన దాని మీద మీకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయా? ఎంత మేరకు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మాకు రావాల్సిన సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు మాకు రావాలి. మేము చాలాసార్లు స్టేట్ మీటింగ్లో కూడా చెప్పాం. రైస్ మిల్లర్స్ని కూడా జనజీవన సంస్థలో తీసుకోండి సార్, మీకు రావాల్సిన 400-500 కోట్లకు ఎక్కువ లేవు. ఈ డిఫాల్ట్ అయ్యేది మీరు పెనాల్టీలు వేసి మిత్తిలు వేస్తే ఇంకెక్కువ అవుతుంది. అవి వేయకండి. వాళ్ళకు ఒక జనజీవన సంస్థలు రావడానికి వాళ్ళు పెట్టడానికి తీసుకోండి. అవి ఏ విధంగా తీసుకుందాం అని చెప్పి మనందరం కూర్చొని మాట్లాడుకుందాం. మీరైతే 100% తీసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం, మాకు ఇచ్చేటి కూడా ఇవ్వమని చెప్తే కూడా ఇవ్వట్లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక గోనె సంచి ఎన్నిసార్లు తిరుగుతుందండి? మనం ఒక సంచి తెచ్చుకుంటే ఒక 6 నెలలు 3 నెలలకు ఎక్కువ ఉంటుంది. ఏ రైతు కానీ ఒక సంచి తీసుకొచ్చి ఇంటికాడ వేసుకుంటే 6 నెలల వరకు చీకిపోతుంది. ఆ సంచిని ఎన్నోసార్లు రొటేషన్ చేసుకుంటా మాకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ దాన్ని ఇలా మార్కెట్లో ఉన్న రేటుకు వాళ్ళ అప్పుడు కరోనా అప్పుడు ఏమైంది, గత ప్రభుత్వంలో కరోనా అప్పుడు రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము 29-30 రూపాయలు పెట్టి మార్కెట్లో గన్నీగా ఉన్నది. ఆ గన్నీ రేట్ను మేము రిటర్న్ ఇస్తామంటే తీసుకోరు. ఒక 100 బ్యాగులు మాకు వస్తే దాదాపు 30-40% చినిగిపోతాయి. ఒకసారి లోడ్ చేసినాక చినిగిపోతాయి. వాళ్ళకి సంబంధం లేదు, దానికి డ్యామేజ్ మా మీదనే వేస్తున్నారు. 100% భారతాన్ని కావాలంటారు. మేము ఇస్తామంటే పోనీ అయినా రిపేర్ చేసి ఇస్తామంటే తీసుకోరు, మన దగ్గరే పెట్టుకోమంటారు. దానికి ఇవాళ 29 రూపాయలు రేట్ వేస్తున్నారు. అది ఇవాళ మార్కెట్లో 7 రూపాయలు కూడా లేదండి రేటు. మేమేమంటున్నాము, ఓపెన్ మార్కెట్లో మీరు పర్చేజ్ రేట్ చూడకండి, సేల్స్ రేట్ చూడండి. ఆ రేటు మా మీద వేయండి, తీసుకొని మేము రెడీ ఇవ్వడానికి. అవన్నీ తీసుకొని మా బిల్స్ కూడా చేయండి, మాకు రావాల్సిన డబ్బులను ఇవ్వండి అంటే కూడా ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చిన గత కమిషనర్ గారికి, ఇప్పుడు ఉన్న కమిషనర్ గారికి చెప్పినా కూడా మన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము మంచిది చూస్తాం, దీన్ని సబ్ కమిటీ చేసినాం, చూస్తామని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇదివరకు ఒక సమస్య కూడా పరిష్కారం కల. మరి ఇట్లా ఈ యొక్క మిల్లర్ చనిపోయిందంటే రేపు పొద్దున మా మనోభావాలను దెబ్బతింటే రేపు మీ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతోని మంత్రులు, కన్సర్న్ మినిస్టర్ కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ మాట్లాడినరా, చర్చలు జరిపినరా? గతంలో వారు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది, ప్రతి ఇష్యూ చెప్పడం జరిగింది. గన్ని ఇష్యూ కానీ మా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కానీ అన్నీ మేము పరిష్కరిస్తాం. క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారు వేశారు, వారు కూర్చుంటారు, చర్చిస్తారు, ప్రభుత్వానికి కూడా నష్టం కాకుండా చేస్తాం. మేము అదన్నాం, ప్రభుత్వం నష్టపోకుండా మాకు నష్టం కాకుండా వయా మీడియాకి చేయండి. రాబోయే రోజుల్లో రేపు ఇంకో 15 రోజులు అయితే 1 కోటి టన్నుల పైన ధాన్యం వస్తుంది. మరి ఇప్పటికే మిల్లర్ల దగ్గర పతరాబి పాత మొన్నటి ఖరీఫ్ కలిపి 80 లక్షల టన్నుల ధాన్యం ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ధాన్యం ఉన్నప్పుడు ఇప్పుడు మన తెలంగాణ జిల్లాల్లో, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో రబీలో 100% నూకలు అవుతాయండి. మనం ఎప్పుడు కానీ బాయిల్ రైస్ ఇస్తాం. ఈసారి కొత్తగా రా రైస్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎక్కడికి తీయగలుగుతాం? దాన్ని మిల్లి వేస్తే మొత్తం నూకలు అవుతాయి, మరి నష్టపోతుంది. అనుకోకుండా మంచి మిల్లర్ కూడా ఇలా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు గమనించి ముందు ఇటువంటివి జరగకుండా మాకు తగిన చర్యలు తీసుకొని మాకు రావాల్సిన బాకీలు ఇచ్చి ఇండస్ట్రీని కాపాడాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. మొత్తం మీద మీరు త్వరలో
మంత్రులను కానీ అధికారులను కానీ మరొకసారి కలిసే అవకాశం ఉందా? ఏం అప్పీల్ చేస్తారు మీరు? ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. తర్వాత కూడా అంటే మంత్రులను, ఎమ్మెల్యేలను చాలామంది చాలా కలిసాం ఇప్పటి వరకు. వారు క్యాబినెట్ సబ్ కమిటీలో చేసి చేస్తామని చెప్పి ఇప్పుడైతే ఏదో మిల్లింగ్ ఛార్జెస్ రిలీజ్ చేస్తామనే మాట చెప్పిండ్రు. మన జిల్లాకు ఇంతకుముందు నేను ఎఫ్సీగా వెళ్తే ఒక 43 నుంచి 50 కోట్ల దాకా మిల్లింగ్ ఛార్జెస్ బిల్స్ అవుతున్నట్టు తెలిసింది. కానీ మాకు చాలా రావాలి. డ్రైయేజ్ ఛార్జెస్, కస్టోడియన్ ఛార్జెస్, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలిస్తే దాదాపు ఒక సుమారు 70 కోట్ల రూపాయలు ఓన్లీ కొత్త జిల్లా కరీంనగర్కే వస్తాయి. ఇవి వస్తే కొంత వాళ్ళకు ఉపశమనం కలిగిస్తుండే. నిజంగా కూడా ఏ రైస్ మిల్లర్ కూడా మనం డిఫాల్ట్ కావాలని లేకపోతే ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలని ఎవ్వరు అనుకోరు. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు 63 ఏళ్ళు ఉన్నా నేను. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీకి పోతాను. నేను 29 సంవత్సరాలు ఇందులోకి వచ్చి ఇప్పుడు వేరే ఇండస్ట్రీకి పోలేను కదా నేను. మా పిల్లలు కూడా ఎవరు వచ్చడానికి లేరు. నా కొడుకుని అటు ఇటు తీసుకొచ్చిన వాడు ఇప్పుడు నేను ఉండని హైదరాబాద్ పోతాను అంటున్నాడు. జనరల్గా చెప్తున్నా, ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు. ఈ ఇండస్ట్రీ మాతోడే అయిపోతానని మేమైతే అనుకుంటున్నాం. ఇక మాకు ఇండస్ట్రీలో ఈ 1-2 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. అంతకుముందు ఇంత లేకుండే. ఇప్పుడు సుధాకర్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఎల్లారావు గారు రైస్ మిల్ అంటే ఎల్లారావు గారు అని ఆ కాలంలో అంత ఫేమస్ వారు. మేమంతా మొన్న వచ్చిన వాళ్ళం ఏదో వేరే ఆర్గనైజేషన్ నుంచి. ఇంత ఉన్నోళ్ళు కూడా బాధపడుతున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద కొంతమంది చేసినటువంటి తప్పులకి అందరూ శిక్ష పడాల్సి వస్తుందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో 78 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వచ్చేసింది. వరి ధాన్యం వచ్చింది. వరికి అనుబంధంగా రైస్ మిల్లులు అవసరము, పారాబైల్ రైస్ మిల్లు వచ్చినాయి. దీనిలో సంబంధించి ఇటు భారతానికి సంబంధించిన ఇబ్బంది ఉంది, తరుగు ఉంది. వారు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి సంబంధించి 68 కేజీలు 67 కేజీలు రావాల్సినటువంటి ప్రొడక్షన్ అనేది బియ్యం రాలేకపోతుంది. 60-61 కిలోలకు మాత్రమే తగ్గిపోయింది. దాని లాస్ ఎవరు భరించాలి? అదంతా కూడా మాకు చెల్లించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి. అవసరమైతే సబ్ కమిటీ వేశారంటున్నారు. ఆ కమిటీకి సంబంధించి వారి ప్రతినిధులతో, మంత్రులతో మేము చర్చించడానికి సైతం సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. రైస్ మిల్లు నిర్వాహకులు సైతం ప్రాణాలు చాలా విలువైనది, బలవన్మరణాలకు పాల్పడద్దు అంటూనే వారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మేము బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం, టైం ఇవ్వండి, మాకు రావాల్సినటువంటి అమౌంట్ మాకు ఇవ్వండి ముందుగా అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు రైస్ మిల్ ఓనర్స్తోని మంత్రులు అలాగే అధికారులు అంతా కలిసి ఒక 2-3 సార్లు చర్చలు జరిపితే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఓవరాల్గా డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దోషుల్ని ఎవరిని వదలాల్సిన అవసరం లేదు, కానీ అందరినీ ఆ ఘటన కట్టద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.